హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి వీడియో తోటి, అందరికి బాగా యూజ్ అయ్యే వీడియో తోటి అయితే మీ ముందుకైతే వచ్చానండి. అదేనండి, నెయ్యి తయారు చేసుకోవడం. ఇంట్లోనే నెయ్యి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి. చూస్తున్నారు కదండి, ఇవైతే 2 డబ్బాల నిండా పాల మీద మీగడండి. ఇదైతే దగ్గర దగ్గర 1 మంత్ నుంచి అయితే స్టోర్ చేసుకున్న మీగడ. ఇప్పుడు దీనైతే మిక్సీకి వేసుకోవాలండి, ఎందుకంటే దీంట్లో నుంచి వెన్నెనైతే తీసుకోవాలండి. వెన్న నుంచి మనకైతే నెయ్యి అయితే తయారవుతుంది కాబట్టి మనం ఇలా దీన్ని మిక్సీకి చేసుకుంటే మనకి ఇందులో నుంచి వెన్న అయితే వస్తుంది. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులో వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత క్వాంటిటీలో పాల మీద మీగడ అయితే వేసేసి మీగడ వేసుకున్న తర్వాత అందులో సరిపడినన్ని వాటర్, కొంచెం మునిగేటట్టు, మీగడ మునిగేటట్టు కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోవాలి. చల్ల వాటర్ అయితే వేసుకోండి. చల్ల వాటర్ వేసుకోవడం వలన చాలా తొందరగా అయితే వెన్న అయితే సపరేట్ అయితే అవుతుంది. ఇప్పుడైతే దీన్ని మిక్సీకి అయితే వేయాలండి. మిక్సీకి వేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదండి, ఇలా అయితే మిక్సీకి వేసుకున్న తర్వాత వాటర్ అందులో వెన్ననైతే సపరేట్ అయితే అయిపోతుందండి. దీన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి. అలాగే ఇదే విధంగా సేమ్ టు సేమ్ ప్రాసెస్ లో మిగతాగా ఉన్నది కదండి మీగడ, దాన్ని కూడా మిక్సీకి అయితే వేసేసుకోవాలి, సేమ్ యాజ్ టీస్. ఇప్పుడు నేను రెడీ చేసే ఈ నెయ్యి అయితే ఇంట్లోకేనండి, మాకోసమే. నేనైతే మీ నెయ్యినైతే ఏం అమ్మను వేరే వాళ్ళకి, మాకే సరిపోతుంది. మేమైతే మంత్లీ ఈజీగా 1 kg వరకే నెయ్యి అయితే తింటామండి. స్వీట్స్లలో కానీ లేకపోతే బ్రెడ్ వేయించుకోవడానికి కానీ, ఇలా లేదు అంటే పప్పు వండినప్పుడు అన్నంలో వేసుకోవడం, ఆవకాయ పచ్చడితో వేసుకొని తినడానికి అయితే బాగా అంటే బాగా ఇష్టంగా తింటారండి మా వాళ్ళైతే. ఇప్పుడైతే పాల మీద మీగడ మిక్సీకి వేసుకొని తీసుకున్నది అయితే ఉంది కదండి, ఇదైతే వెన్న ఇలా ముద్దలు అయితే కట్టుకోవాలి. అందులో నుంచి కొద్దిగా తీసుకొని ముద్దలు అయితే ఇలా చేయితోని కట్టుకోవాలి, మన వీడియోలో చూపిస్తున్నట్టు. మీకు కనుక ఒకవేళ ఇలా గట్టిగా ముద్దలు రాకపోతే ఒక 1/2 hour వరకు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేయండి. కూల్ ఎక్కువగా పెట్టేసి ఫ్రిడ్జ్ టెంపరేచర్ కొంచెం పెంచేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి. ఇలా పెట్టిన 1/2 hour తర్వాత అయితే మీకు కంపల్సరీ ఇలా అయితే వచ్చేస్తుంది. నేనైతే ఏం పెట్టలేదండి, ఆల్రెడీ మీగడైతే చాలా చల్లగానే ఉండే, సో అదైతే వచ్చేసింది. మీకు ఒకవేళ ఇలా ముద్దలు కనుక రాకపోతే మాత్రం మీరైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా తీసుకున్న వెన్న ముద్దలను అయితే ఒక 2 సార్లు అయితే ఒక బౌన్లో అయితే వాటర్ తీసుకుని అందులో ఒకసారి ముంచి అటు ఇటు తిప్పినట్టు చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేసి ఇందులో అయితే వేసేసుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే నెయ్యి కాస్తామో ఆ గిన్నెలో అయితే ఈ ముద్దల్ని వేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే, మనము చాలా రోజుల నుంచి స్టోర్ చేసి ఉంటాం కదండి మీగడ, సో దానికి కానీ ఏం లేకుండా ఇలా వాష్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, నేనైతే వెన్నని కొంచెం మంచిగా శుభ్రంగా ఇట్లా చేసేసి ఏ గిన్నెలో అయితే నెయ్యి చేస్తానో ఆ గిన్నెలో అయితే వెన్న ముద్దలను అయితే వేసుకుంటున్నాను. ఇదైతే నిండుతుందని ఎక్స్పెక్ట్ చేయలే, కాకపోతే నిండింది కదా, సో నేనైతే వేరే గిన్నెలు కూడా కొంచెం వేసేస్తాను. చూస్తున్నారు కదండి, ఇంత క్వాంటిటీలో అయితే మాకు వెన్న అయితే వచ్చినుండండి. 2 డబ్బాల మీగడకు ఇంత క్వాంటిటీ మీగడైతే వచ్చింది. ఇంత క్వాంటిటీలో వెన్న తీయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు ఇంత క్వాంటిటీలో అయితే నేను తీయలేదు వెన్నని. ఇప్పుడైతే దీన్ని వేరే దాంట్లకు సగం అంతా వేసేసానండి, అంటే అందులో పట్టదు, పొంగిపోతుంది కాబట్టి సపరేట్ చేసుకోండి. 2 అయితే నెయ్యి అయితే తయారైతే చేస్తున్నాను. మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి వీడియోని. స్టవ్ అయితే వెలిగించుకొని హై టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ దగ్గరనే ఉండి కలుపుకుంటూ నెయ్యి అయితే తయారైతే చేసుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా మొత్తం పొంగిపోతుంది కాబట్టి స్టవ్ దగ్గరనే ఉండి కలుపుతూ ఉండాలి. ఈ నెయ్యి తయారు చేసుకోవడానికి ఈజీగా 1/2 hour to 1 hour టైం అయితే పట్టిందండి నాకైతే. అంటే ఎక్కువ క్వాంటిటీ కదా, సో అందుకనైతే అంత టైం పట్టింది. లేదు అంటే కొద్దిగా ఉంటే ఒక 1/2 hourలో అయితే అయిపోతుండే. అంత కష్టంగా ఏం ఉండదండి, మంచిగా ఈజీగానే అయిపోతుంది ప్రాసెస్. బయట కొని అవి పిల్లలకు పెట్టి లేనిపోని హెల్త్ ఇష్యూస్ కంటే ఇలా ఇంట్లోనే మంచిగా నీట్గా హైజీనిక్గా రెడీ చేసి పిల్లలకు కానీ పెడితే చాలా మంచిది, మనం తిన్నా చాలా మంచిది కదా. సో టైం లేకపోయినా కొద్దిగా అంత టైం తీసుకొని ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే 1 month వరకు కూడా స్టోర్ చేసుకొని మంచి హ్యాపీగా వాడేసుకోవచ్చు ఇంట్లోకి అయితే. వెన్న మొత్తం అయితే కరిగిపోయిందండి, ఇలా వాటర్ అయితే అయిపోయింది, ముద్దలు లేకుండా మొత్తం కరిగిపోయింది. ఇది ఇంకా మసలాలి, చాలా వరకు అయితే మసిలి నెయ్యి అయితే బయటికి వెళ్తుంది దాంట్లో నుంచి. చూడండి మీరే, ఇందులో చూస్తున్నారా నెయ్యి ఎంత బాగా కనబడుతున్నదో. దీనైతే ఇంకొక 15 minutes వరకు అయితే
కాబెట్టుకుంటే ఇందులో నుంచి అయితే నెయ్యి అయితే రెడీ అవుతుందండి. ఇంకో పెద్ద గిన్నెలో ఉన్నదైతే ఇంకా చాలా టైం పడుతుంది. అది ఎక్కువ క్వాంటిటీలో ఉంది కదా, ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి జల్దీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఒక 5 మినిట్స్ తర్వాతకైతే ఇందులో నుంచి నెయ్యి ఎంత బాగా అయితే బయటికి వెళ్ళిందో. ఇంకొక 10 మినిట్స్ అయితే అయిపోతుంది. చూస్తున్నారా, 10 నిమిషాల తర్వాత అయితే మొత్తం అయితే నెయ్యి అయితే ఇలా అయితే తయారైతే అయ్యిందండి. దీన్ని ఇంకొక 2-3 మినిట్స్ వరకు అయితే వేడి చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తే నెయ్యి కలర్ కానీ టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందుకని దీని అయితే ఇంకొక 2-3 మినిట్స్ వరకు అయితే వేడి చేసుకోవాలి. చూస్తున్నారా, పెద్ద గిన్నెలో అయితే ఇంకా అసలు కానే కాలేదు. దానికైతే ఇంకొక 10-15 మినిట్స్ వరకు టైం అయితే పడుతుంది పెద్ద గిన్నెలోది. ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది. దీనికి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అవ్వనివ్వాలండి. చల్లగా అయిన తర్వాత వడపోసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత పెద్ద గిన్నెలోది కూడా నెయ్యి అయితే రెడీ అయితే అయ్యిందండి. దీన్ని కూడా ఇంకొక 2-3 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నెయ్యి కలర్ ఎంత బాగా వచ్చిందో. నెయ్యి క్వాంటిటీ కూడా చాలా మంచిగానే వచ్చిందండి. ఈజీగా 2 kgs వరకు అయితే ఉంటుంది అనుకుంటున్నా నేనైతే. ఇలా ఈ విధంగా రెడీ అయిన నెయ్యినైతే చల్లగా అవ్వనివ్వాలండి. చల్లగా అయిన తర్వాత వడపోసుకోవాలి. మన చాయ్ జాలి ఉంటుంది కదండి, స్టీల్ చాయ్ జాలి తీసుకొని దాంతో వడపోసుకోవాలి. ప్లాస్టిక్ అయితే వాడకండి, ఎందుకంటే అది కొద్దిగా వేడిగా ఉన్న ప్లాస్టిక్ అనేది కాలిపోయి అందులోనే పడిపోతుంది. దానికోసమే అందుకని మీరైతే స్టీల్ జాలి అయితే తీసుకొని ఇలా వడపోసుకోండి కొద్ది కొద్దిగా. ఇంతేనండి, నెయ్యి రెడీ చేసుకోవడము చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు నెయ్యి. నేను తయారు చేసిన నెయ్యి అయితే 2 డబ్బాలు నిండినాయండి. వేరే దాంట్లో హాఫ్ వరకు అయితే అయ్యింది. ఈజీగా 2 kgs అయితే వచ్చినుండే నెయ్యి. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నెయ్యి మసలేటప్పుడు అందులో తమలపాకులు కానీ లేకుంటే కరివేపాకు కూడా వేసుకుంటారండి. నేనైతే వెయ్యలేదు, నాకెందుకు ఆ స్మెల్ అయితే అస్సలు నచ్చదు. అంటే మా దగ్గర వేరే వాళ్ళు రెడీ చేసేటప్పుడు అందులో అయితే కొద్దిగా అన్ని తమలపాకులు అదే విధంగా కరివేపాకు అయితే వేసినుండే స్మెల్ కోసము. కానీ నాకెందుకో అది కరివేపాకు స్మెల్ లానే అనిపించినుండే. నెయ్యి స్మెల్ లాగైతే అస్సలు అంటే అస్సలు లేకుండే. నెయ్యినైతే ఫ్రిడ్జ్లో అయితే అసలు స్టోర్ చేసుకోకండి, సెల్ఫ్లలో పెట్టుకోండి. ఎందుకంటే దాని నుంచి వచ్చే ఫ్లేవర్స్ అయితే తగ్గిపోతాయండి, అంత టేస్ట్ అయితే అనిపించదు ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తుంది అయితే 6 అవర్స్ తర్వాతనండి. ఎంత బాగా వచ్చిందో చూడండి, రవ్వ రవ్వ లాగా పూస పూసలాగా చాలా మంచి కలర్తోనైతే వచ్చింది కదా. అలాగే 1 మంత్ బ్యాక్ నేను తయారు చేసిన నెయ్యి కూడా మీకు చూపిస్తానండి, చూడండి. మీకు కనుక నేను చూపించిన ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ 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 నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి.